సాధారణంగా గ్రామదేవతల ఆలయాలు చిన్నవిగానే ఉంటాయి. కానీ తమిళనాడులోని ఈ ఆలయం ఒక శక్తిపీఠం స్థాయిలో నిర్మించబడి భక్తులను ఆశ్చర్యపరుస్తోంది. తమిళనాడులో పళని మురుగన్ ఆలయం తరువాత ఈ ఆలయం అత్యంత సంపన్నమైన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రమే సమయపురం మారియమ్మన్ ఆలయం. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయాన్ని చూస్తుంటే ప్రతిరోజు జాతర జరుగుతున్నట్లే అనిపిస్తుంది. మరి ఇలాంటి అద్భుతమైన ఆలయ విశేషాలను గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈలోపు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఒకవైపు సముద్రం, మరోవైపు ఆలయాల సముద్రంలా కనిపించే పవిత్ర నేల తమిళనాడు. అలాంటి తమిళనాడులోని ఒక ఆలయమే సమయపురం మారియమ్మన్ ఆలయం. ఈ ఆలయం తమిళనాడులోని తిరుచిరాపల్లి నగరానికి సుమారు 12 కిలోమీటర్ల దూరంలో చెన్నై తిరుపతి హైవే దగ్గరలో ఉన్న సమయపురం అనే గ్రామంలో ఉంది. ఆలయ రాజగోపురం 7 అంతస్తులతో అద్భుతంగా నిర్మించబడింది. గోపురమంతా అమ్మవారి వివిధ రూపాలు, ముద్రలు, ఆమె లీలలను ప్రతిబింబించే శిల్పాలతో అలరారుతుంది. ఇక్కడి పార్కింగ్ స్థలం, క్యూ లైన్లను చూసినప్పుడే ఈ ఆలయానికి ఎంతటి రద్దీ ఉంటుందో అర్థమవుతుంది. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం, శుక్రవారాల్లో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో కళ్యాణకట్ట కూడా ఉంది. గర్భగుడిలోని మారియమ్మన్ అమ్మవారు కుంకుమ వర్ణంలో విశాల నేత్రాలతో, నుదుటిపై విభూది రేఖలతో, అష్టభుజాలతో అత్యంత దివ్యంగా దర్శనమిస్తారు. ఈ ప్రధాన విగ్రహాన్ని మట్టి, ఇసుక, కొన్ని పవిత్ర మూలికలతో రూపొందించిన కారణంగా అమ్మవారిని నేరుగా అభిషేకం చేయరు. ప్రధాన విగ్రహానికి ముందు ఉన్న ఉత్సవ విగ్రహానికే అభిషేకాలు చేస్తారు. పూలమాలలు, నిమ్మకాయ మాలలు, విలువైన ఆభరణాలతో అలంకరించిన అమ్మవారి దివ్యమూర్తిని చూడటానికి 2 కళ్ళు సరిపోవు. ఈ అమ్మవారిని భారతదేశం నలుమూలల నుంచే కాకుండా విదేశాల నుంచి, ముఖ్యంగా శ్రీలంక, సింగపూర్, మలేషియా, ఫిజీ నుండి కూడా భక్తులు వచ్చి దర్శించుకుంటారు. అలాగే మారియమ్మన్ ఆలయం ఇండియాలోనే కాకుండా సింగపూర్, మలేషియా, వియత్నాం, ఫిజీ, శ్రీలంక, ఇంకా ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా ఉన్నాయి. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు అమ్మవారిని మొక్కుకుంటే ఉపశమనం లభిస్తుందని భక్తుల విశ్వాసం. అంతేకాదు, కోరిన కోరిక నెరవేరిన తరువాత శరీరంలోని ఏ భాగానికి ఆరోగ్యం కలిగిందో ఆ భాగం ఆకారంలో వెండి లేదా స్టీల్తో తయారు చేయించి మొక్కుబడిగా సమర్పించడం ఇక్కడి ప్రత్యేక సాంప్రదాయం. సమయపురం మారియమ్మన్కు మించిన వైద్యురాలు లేరు, ఆమె అనుగ్రహానికి మించిన ఔషధం లేదు అని భక్తులు విశ్వసిస్తారు. శ్రీరంగం ఆలయానికి మారియమ్మన్ అమ్మవారికి ఉన్న సంబంధం ఏంటో తెలుసుకుందాం. స్థల పురాణం ప్రకారం ఒకప్పుడు మారియమ్మన్ అమ్మవారు శ్రీరంగం ఆలయ ప్రాంగణంలోని ఒక సన్నిధిలో ఉండేవారని చెబుతారు. అప్పట్లో శ్రీ రంగనాథ స్వామికి సోదరిగా భావించి ప్రత్యేక పూజలు నిర్వహించేవారట. తర్వాత కొన్ని కారణాల వల్ల అమ్మవారి విగ్రహం అక్కడి నుండి బయటకు వచ్చి కొంతమంది బాటసారులకు లభించిందని, వారు ఆ విగ్రహాన్ని సమయపురంలో ప్రతిష్ఠించారని స్థల పురాణం వివరిస్తుంది. తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్ర చెబుతోంది. పూర్వం ఈ ప్రాంత ప్రజలు మంచి వర్షాలు కురవాలని, పంటలు బాగా పండాలని, ప్రజల ఆరోగ్యం కాపాడాలని, అంటువ్యాధులు దూరం కావాలని మారియమ్మన్ అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించేవారు. అమ్మవారికి మావిలక్కు అనే ప్రత్యేక నైవేద్యం సమర్పిస్తారు. దీనిని బియ్యం పిండి, బెల్లంతో తయారు చేస్తారు. ఈ క్షేత్రంలో తమిళ సాంప్రదాయం ప్రకారం తైపూసం, పూచోరిదల్ అంటే పుష్పోత్సవం, చిత్తిరై ఉత్సవాలు, పంచప్రాకార ఉత్సవాలు, నవరాత్రులు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తమిళనాడులో అత్యంత ఘనంగా జరిగే రథోత్సవాల్లో సమయపురం మారియమ్మన్ రథోత్సవం కూడా ఒకటి. ఆరోగ్య సమస్యలు లేదా ఇతర కష్టాలతో బాధపడేవారు రథంపై ఊరేగే అమ్మవారిని దర్శించుకుంటే తమ బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. సాధారణంగా భక్తులే అమ్మవారి కోసం ఉపవాసం చేస్తారు. కానీ ఇక్కడ ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగే 28 రోజుల పుష్పోత్సవం ఎంతో విశేషమైనది. ఈ ఉత్సవంలో అమ్మవారిపై ప్రతిరోజు పూలవర్షం కురిపిస్తారు. ఆ సమయంలో అమ్మవారే తన భక్తుల క్షేమం కోసం ఉపవాసం ఉంటారని విశ్వసిస్తారు. ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం లభిస్తుంది.
సాక్షాత్తు పార్వతీదేవి స్వరూపమైన సమయపురం మారియమ్మన్ అమ్మవారు అంటువ్యాధుల నుండి, అనారోగ్యాల నుండి తన భక్తులను కాపాడుతూ, పాడి పంటలు సమృద్ధిగా పండేలా వర్షాలను కురిపిస్తూ, తన కరుణా కటాక్షంతో అందరినీ చల్లగా కాపాడుతూనే ఉంటారు. ఆ తల్లి దీవెనలు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. శ్రీమాత్రే నమః.